సెకండ్ బాడీ ఆఫ్ ఇండియాగా పిలువబడే భీమవరం పట్టణంలో మనం ఉన్నాం. భీమవరం నగరంలో పొలిటికల్ మూడ్ ఏ విధంగా ఉంది, భీమవరం ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుండి గ్రంథి శ్రీనివాస్, జనసేన పార్టీ నుండి పులపర్తి అంజుబాబు పోటీ చేస్తున్నారు. మరి భీమవరం ప్రజలు ఇద్దరిలో ఓటు ఎవరికి వేయబోతున్నారో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే మీకోసం. నమస్తే, అందరూ బాగున్నారా సార్? ఇప్పుడు దీని గురించి ఇప్పుడు పర్టికులర్గా ఈ సబ్జెక్టే సరే, ఏంటి భీమవరంలో ఎవరికి పట్టం కట్టబోతున్నారు ప్రజలు? ఇంకెవరు ఉన్నారండి? జగన్ పార్టీ. ఎందుకని? గంధి శ్రీనివాస్ అండి డెవలప్మెంట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన డెవలప్మెంట్స్ ఉన్నాయి. గంధి శ్రీనివాస్ ఈ చివరి నుంచి అవసరం వరకు భీమవరం 4 చోట్ల అవి కూడా ఆర్చిలు కూడా నిర్మించినాడు గంధి శ్రీనివాసే. అన్ని రోడ్లు బాగున్నాయి, రోడ్డు వైడను, డ్రైనేజీలు అయినాయి, అండర్ పాస్లు అయినాయి, 100 బెడెడ్ హాస్పిటల్ వచ్చింది. 4 ఎకరాలు ఆయన సొంతంగా ఇచ్చాడు. అవునట్టే కదా, ఇప్పుడు రిబ్బన్ కట్ చేయడం కాదు కావాల్సింది, తయారవుతుంది. మరి అంజుబాబు జనసేన పార్టీ తాడేరు బ్రిడ్జికి దిక్కులేదు ఇంతకాలం, జగన్ వచ్చాకనే వేసాడు. ఈ నెంబర్ ఈ 2 టౌన్లో మొత్తం రోడ్లన్నీ వేసినాడు గంధి శ్రీనివాసే. ఆ గవర్నమెంట్ కాలేజీకి కూడా బిల్డింగ్ కట్టించాడు సొంత స్థలంలో. ఏమండే గోళ మరి ఏదో రోడ్డు, అది గరగపర్రు రోడ్డు వేయడం చేయగలిగాడా? ఈ భీమవరం భీమవరం కాన్స్టిట్యున్సీ పుట్టాక గంధి శ్రీనివాస్ చేసినట్టు ఎవడో చేయలేదు. చంద్రబాబు జగన్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? రైతు జగన్ వస్తున్నాడు, ఈ సూర్యుడు జగన్ వస్తున్నాడు. ఎందుకంటే చేసిన పనులు ఉన్నాయి, చేసిన పనులు మీకు తెలుసు కదా, అన్నీ నాతో చెప్పించక్కర్లేదు కదా, మీకు తెలుసు కదా. ధాన్యం లేకపోతే ఎంతమంది, ఒకరికి ఇద్దరికి, వేల మీద మంది అందరికి వచ్చింది కదా, ఒకటే ఇద్దరు రాలేదన్నది సౌండ్ వస్తుంది. మీరు 150,000 మందికి భోజనాలు పెట్టండి, ఆఖరిని వస్తారు 2-3 వాళ్ళు మాకు మేము వచ్చేటప్పుడు తెములు చేశారు ఏమీ లేవంటారు. అంటే ఈ 150,000 మంది తినేసిన వాళ్ళు ఎవరు మాట్లాడరు, ఈ 4 సెంటర్లో చెప్తారు. అదే మీరు గొప్ప అనుకుంటారు, అదో ఇది, అది ఆచారమే. అది ఎప్పుడు జగన్ ఒకసారి కాదు, ఇంకో 2 సార్లు కూడా జగన్ నెగ్గే అవకాశాలు ఉన్నాయి. భీమవరంలో ఎవరు గెలుస్తారు? ఎవరు? అంజబాబు గెలుస్తారు. ఎందుకని? అంజబాబు అంటే ఇది ఎందుకని ఏంటంటే ఇసుకుపోయారు జనం ఇడు గొప్పడు అడు గొప్పడు అని కాదు, జనాలు ఇసుకుపోయారు. ఆ పళ్ళు అమ్ముకున్నోడికి బేరం లేదు, పని చేసుకున్నోడికి పని లేదు. మరి ఇంకా దాన్ని బట్టి ఇసుకుపోరా కాదు. మరి వీళ్ళందరూ మొత్తం అందరూ వైసీపీ వద్దు అంటున్నారు. వీళ్ళు వైసీపీ వచ్చిన ఓటేసేది తెలుగుదేశానికి వేస్తారు. అక్కడ చేసేది అదే, వీళ్ళేంటి అక్కడ బేమ అలా అంటారు తప్ప. కానీ గెలిచేది ఇక్కడ అంజుబాబు. ఎన్ని సీట్లు వస్తాయి స్టేట్లో? 134 వస్తాయి. ఎవరికి? తెలుగుదేశం 175 జగన్ కొడుతున్నాడు. ఇక్కడ 134 ఇది గ్యారంటీ, ఇది గ్యారంటీ 134. మరి గవర్నమెంట్ పథకాలు అన్నీ ఇస్తున్నారు, పథకాలు ఇచ్చి ఏం చేస్తావా? ఇతని పట్ల 5 రూపాయలు చేసేవాడు 15 రూపాయలు చేశాడు. కరెంట్ బిల్ 150 వచ్చింది, నాకు 1650 వస్తుంది. మాకు అంతా కూడా ఇస్తున్నాడు. నాకు 3000 ఇస్తున్నాడు ఎకరం పొలమే, మళ్ళీ 4000 చేస్తాడు ఎకరన్నారా. ఇచ్చి సుఖమే ఉంది. నాకు ఇచ్చేది 3, నేను తాగి 9,000 అవుతుంది. ఈ 3 పోను 6 పెట్టుబడి అవుతుంది. మందు పోను మంచి మందు అవుతుందా? అదే చచ్చిపోతారు, మళ్ళీ పోతే చచ్చిపోతారు, ఇంకేముండదు. ఇంకా అసలు మళ్ళీ జగనే కనుక వస్తే నీతో సహా బీహారీలు కణాలు నేర్చుకోవటమే. ఎందుకు? మరి వాడి దగ్గర ట్రైనింగ్ కావాలి కదా, ఇక్కడ డబ్బు ఇది. బీహారీలే వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అయితే నాకు ఇల్లు కొట్టుకుని బతకొచ్చు. ఈ పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కదా, అలా లేబర్ కూడా వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు కొట్టుకు బతకడం ఇక్కడ పని లేదు. గ్రంథి శ్రీనివాస్, అంజుబాబు ఇద్దరు ఎవరు వస్తే బాగుంటుంది? నాకైతే పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకని ఏం కదండి, లాస్ట్ టైం ఓడిపోయాడు, ఈసారి ఆయన గెలిపించి ఒకసారి ఆయన్ని కూడా చూస్తే ఎలా చేస్తాడో ఏంటనేది తెలుస్తుంది కదా, దానికోసం. అంటే ఇక్కడ అంజుబాబు కదా, అదేండి బాగా అంజుబాబు ఆయన తరఫున నిలబడుతున్నాడు. ఆయన నిలబెట్టి ఈయన చేయంతాడు, ఆయన చేయకపోయినా ఈయన చేయంతారు కదా, అది నా ఉద్దేశం. మరి ప్రభుత్వం కూడా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చేసామంటున్నారు కదా. నాకైతే సంక్షేమ కార్యక్రమాలు అంటే నాకు అంత పెద్ద ఇది లేదండి, ఎందుకంటే డెవలప్మెంట్ లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పి డబ్బులు పనిచేసుకొని వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు కదా నా ఉద్దేశం. ఏంటి ఎలా ఉన్నావు?
భీమవరంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? చంద్రబాబు వస్తే బెస్ట్. ఎందుకని చంద్రబాబు? చంద్రబాబు వస్తే చాలా మంచిది, కొన్ని పనులు జరుగుతాయి. ఉన్న విషయం చెప్తాను కదా. జనసేన జనసేన వచ్చినా పర్లేదు. అదేలే, జనసేన బీజేపీ టీడీపీ కలిసి ఉన్నాయి కదా. అవునండి. మాకు చంద్రబాబు వస్తే బెస్ట్ అండి. ఫస్ట్ నుండినా? ఫస్ట్ నుంచి కూడా మాకు చంద్రబాబు వస్తేనే బెస్ట్ అండి. ఎందుకు అంత ఇష్టం చంద్రబాబు అంటే? ఫస్ట్ నుంచి ఇష్టమేనండి. ఫస్ట్ నుంచి కూడా ఇష్టమే. అంటే ఏమన్నా మంచి జరిగిందా నీకు వ్యక్తిగతంగా టీడీపీ? ఏం మంచి జరగదు కానీ ఇష్టం. ఇష్టం నాకు చంద్రబాబు ఫస్ట్ నుంచి ఇష్టం. బాబాయ్ ఏంటి భీమవరంలో ఎవరు గెలుస్తారు? భీమవరంలో వైసీపీకి వెళ్తుందండి. అవునా, ఎందుకని? పథకాలు 120 సార్లు జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో కూడా ఏ పథకం కూడా అమలు చేయకుండా చేయలేదు. అన్ని పథకాలు ఇచ్చిన మాట ప్రకారంగా చేశారు కాబట్టి సామాన్య ప్రజలంతా వైఎస్ జగన్మోహన్ పట్టం కడతారు. అంటే ఇక్కడ అంజుబాబు ఒకవైపు ఉన్నారు, పులవర్తి అంజుబాబు ఒకవైపు ఉన్నారు, గ్రంథి శ్రీనివాస్ ఒకవైపు ఉన్నాడు. ఇద్దరు ఎవరు గెలుస్తారు అనుకున్న భీమవరం? గంధి గారు గెలుస్తారండి. గంధి గారు డెవలప్ చేశారు భీమవరానికి సీసీ రోడ్లు ఏంటి, డ్రైనేజీ ఏంటి, పథకాలు ఏంటి, అన్నీ చేశారు భీమవరంలోను. పులపతి రామన్ చేసినప్పుడు ఎవరిని పట్టించుకోలేదు. ఆయన బీజేపీ కాదు, టీడీపీ కాదు, జనసేన పొత్తు ఏ పొత్తు అయినా సరే వైసీపీ ఎమ్మెల్యే గెలుస్తారు. ఆయన చేసిన పథకాలు అలాంటివి ముఖ్యమంత్రి గారు కూడా మాట తప్పకుండా అన్నీ చేశారు. దాన్ని శాసనసభ్యులు భీమవరం గంధి గారు కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అన్నిటిలో వైసీపీ అన్ని అందరూ పార్టీ మారిపోతుందని చెప్తున్నారు కదా. ఏం మారదండి. భీమవరం డెవలప్మెంట్ జరిగిందా? రోడ్లు అయ్యి బాగాలేదంటున్నారు. ఎందుకు బాగాలేదండి? కరోనా టైంలోనూ ఈ రకంగా ఉన్నదంటే మాట తప్పకుండా చేశాడు కాబట్టి. ఆయన 3 సంవత్సరాలు కరోనా టైంలో అదే ఎవరైనా ఆయన ఏదైనా నాయకుడైతే కరోనా వల్ల ఏమీ చేయలేకపోతున్నాను, మళ్ళీ నాకు 5 ఏళ్ళు అవకాశం ఇవ్వండి, నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటారు. ఇవాళ టిక్కో ఇల్లు ఉన్నాయి, టిక్కో ఇల్లు అందరికి ఇచ్చేసారు. మీ ఇంటికి కుళాయి పెట్టిన కుళాయి ఇచ్చారు. ఇంకేం కావాలి వాళ్ళకి? అమ్మఒడి ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ పిల్లలు పుట్టిన కాడి నుంచి కడుపులో ఉన్న కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి పౌష్టికాహారం ఇచ్చి అన్ని చేస్తుంటే ఏ నాయకుడు చేయలేదండి జగన్మోహన్ రెడ్డి చేసినట్టు. గుడ్లు ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, పౌష్టికాహారం ఇస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ చదువుకునే వాళ్ళకి ఏ టయానికి ఏ ఫుడ్ అలా ఫుడ్ ఎట్టిస్తున్నారు. ఇంకేంటి వాళ్ళకి కావాల్సింది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తారు 100%. ఎమ్మెల్యే గన్సీన్ గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయన 10 సంవత్సరాలు పాలించారంట ఎమ్మెల్యేగా. అసలు అంజుబాబు గారు ఆయన వల్ల ఏ అభివృద్ధి జరగల. ఆయన వస్తారో కార్లు వెళ్ళిపోతారు, మల్టీప్లెక్స్కి వెళ్తారు తప్ప ఏ రోజు ఏ వార్డుకి కూడా వెళ్ళా, ఏ మున్సిపాలిటీకి పంచాయతీ కూడా ఎక్కడ తిరగల. ఆయన కనిపించడం తక్కువ. ఆయన ఎలక్షన్ టైంలో వస్తారు అంతే, మామూలు ఏం లేదు. ఎప్పుడు ప్రజల దగ్గర ఉండే మనిషి గంధి శ్రీనివాస్ గారు. మాకు కరోనా టైంలో చాలా దగ్గర ఉండి చేశారు. ఈ నాయకులందరూ ఏమైపోయారు అప్పుడు తెలియదు. ఇప్పుడు ఎందుకంటే ఆయన ఫస్ట్ కాంగ్రెస్ చేశారు, ఇప్పుడు తర్వాత టీడీపీకి వెళ్ళారు, టీడీపీ జనసేనకు వచ్చారు. ఆయన పార్టీలు కండవాలు మార్చుకోవడం ఉన్నాడు తప్ప ప్రజలకు ఏం చేద్దాం లేదు అక్కడ, అస్సలు లేదండి. ఏ రోజైనా ప్రజలు అంటే ఏదన్నా ఉన్నాడంటే నాయకుడు ఉన్నాడంటే గంధి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇంకెవరు లేరు ఇక్కడ. చేసేది ఆయనే ధైర్యంగా నుంచినేది. అప్పుడు చెప్తాను కరోనా టైంలో ఒక 100 కాదు 1000 కాదు లక్షల కుటుంబాలు బతికించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గొప్పడా? ఇక్కడ హైదరాబాద్లో ఉన్న 2 నాయకులు గొప్పవాళ్ళ? ఆయన సినిమా యాక్టరు, ఆయన అక్కడ ఉన్నారు. ఎవరన్నా గొప్పవాళ్ళు అండి? జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు. ఏమొస్తే బాగుంటుంది భీమవరంలో? జనసేన వైసీపీ? జనసేన. ఎందుకని? ఎందుకనంటే ఏమన్నా చూద్దామని. అంటే ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుందా లేకపోతే ఏంటి? జరుగుద్దేమో అని చిన్న ఆశ అంతే. మరి పవన్ కళ్యాణ్ పోటీలో లేడుగా ఇక్కడ? అంజబాబు గారు ఉన్నారు కదా వస్తారు. మరి ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు ఎన్నో చేసామని చెప్తుంది, పెన్షన్లు, ఇళ్ళ స్థలాలు. ఇంకో ఛాన్స్ ఆయన ఆడకూడా వచ్చేదని. జనసేన ఏంటి భీమవరంలో? జనసేన వైసీపీ ఎవరు గెలుస్తారు? జనసేన గెలుతుందండి. ఎందుకని? ఎందుకంటే వ్యక్తి బట్టి గెలుతుందండి. ఎవరు? పులపతి అంజబాబు. ఆయన మొన్నే కదా వచ్చాడు పార్టీలోకి. పార్టీలోకి వచ్చిన అంతకుముందు 2 సంవత్సరాలు చేశారు కదండి, 5 సంవత్సరాలు.
ఆయనే గెలుస్తాడని. గవర్నమెంట్ మరి చాలా సంక్షేమ పథకాలు చేస్తున్నాం, ఈసారి 175 మాయ అంటుంది. 175కి 75 వస్తుందేమో. 75 కూడా రావండి, అలాగ 5 వస్తాయి అంతే. 170 అటుకెళ్ళిపోతారు ఎందుకని అలాగా? అంతేనే. సంక్షేమ పథకాలు ఎవరికి ఇచ్చారండి? పెన్షన్, ఇళ్ళ స్థలాలు అవన్నీ ఇంకా ఎవరికి ఇచ్చారండి? ఇల్లు కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. జలగేస్తారు ఓట్లు. అందరికి ఇచ్చారంటే ఇల్లు వచ్చిన స్థలాలు ఇచ్చారండి. ఇంకా కట్టుబడి అవ్వలేదు, ఏం అవ్వలేదు, ఎక్కడైపోతాయండి. అయ్యన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇల్లు కాబట్టి ఈయన ఇచ్చాడండి. ఈయన సొంతం కట్టించాడంటండి. ఆ మందికి తాగితే అన్ని బ్రాండ్లు ఒకటేనండి, కాయలు మారుతున్నాయి అంతే. దానికన్నా పురుగుల మంది తాగారు, కొన్ని ఒక రోజులో చేస్తారు, ఇది రోజు చేస్తున్నారు. వైసీపీ జనసేనలో మీరు ఎవరికి వేస్తారు ఓటు? గ్యాస్కి వెళ్తుంది అనుకో. గ్యాస్ ఎందుకని? పవన్ కళ్యాణా? పవన్ కళ్యాణ్. ఏంటి భీమవరంలో వైసీపీ జనసేన రెండు పోటీలో ఉన్నాయి, ఎవరు గెలవబోతున్నారంటావు? సార్ రెండు జబ్బాగా ఉన్నాయి సార్. ఇప్పుడు ఏది వస్తుందో కూడా చెప్పలేము. మేము మాత్రం మళ్ళా జగనే రావాలని కోరుకుంటున్నాం. ఎందుకని? ఆయన చేసి పనులన్నీ మాకు నచ్చినాయి, బాగున్నాయి. అంటే ఏంటి వ్యక్తిగతంగా నువ్వు ఏం లబ్ధి పొందావు? నాకు పిల్లలకి ఇస్తున్నారు, నాకు పింఛన్ ఇస్తున్నారు, మా ఆవిడికి 40 సంవత్సరాలు డబ్బులు ఇస్తున్నారు. ఏ ప్రభుత్వంలో మాకు అన్ని డబ్బులు ఇవ్వాల, ఈ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని బాగా చూస్తుంది. గ్రంథి శ్రీనివాస్, అంజుబాబు ఎవరు గెలుస్తారు? రెండు జబ్బా ఉంటాయండి, ఎవరూ చెప్పలేరు దీనికి. నువ్వు మాత్రం గంధి శ్రీని గారికి జై జగన్, జై జగన్, జై జగన్. సరే ఏంటి భీమవరంలో ఎవరు గెలుతున్నారు, వైసీపీ జనసేన? జనసేన అండి. ఎందుకండి? రావాలండి, ఆయన రావాలి. ఆయన వస్తేనే కానీ అంతా తారుమారు అయిపోయిందండి. ప్రతిదీ కూడా చాలా తారుమారు అయిపోయింది. 175 గెలుస్తాం అంటున్నారుగా మన వైసీపీ వాళ్ళు. రాదండి ఎవరు చేయరు కూడానండి. ఏదో అలా మాట్లాడుతున్నారు అంతే అండి. మాటలు చెప్పాలని చెప్తున్నారు. వాళ్ళు వెనకాల తిరిగి వాళ్ళు వాళ్ళే వేయరండి. ఎవరికి ఉందో ఎవరికి చేశారని అందరికీ మోసం చేశారు. మొత్తం అంతా మోసం. ఏం జరిగింది మోసం? మోసం అన్ని వ్యాపారాలు అండి, ఇసుకలు ఏంటండి, ఇవి ఏంటి, జీతాలు అన్నీ మొత్తం అన్నీ అలా అంత దారుణం అండి. అన్ని సంక్షేమ పథకాలు చేశారు, అభివృద్ధి అంత జరుగుతుందని చెప్తున్నారు కదా. లేదండి, వేసేస్తున్నారు, జనాల మీద వేసేస్తున్నారు కదండి. వాటి మీద ఇట్ల మీద ఉప్పుల మీద వేస్తలేదండి. కరెంటు బిల్లు అండి, కరెంటు బిల్లు అసలు ఎంత దారుణం ఏంటండి. కరెంటు బిల్లు ఎప్పుడైనా ఉందండి? ఎంత వస్తుందండి కరెంటు బిల్లు? 200, 300 వచ్చేదండి. 2,000, 3,000 అండి. ఏంటంటే అండి ఏసీ అంటున్నారు, అదే అంటున్నారు. 200, 300 వచ్చి కరెంటు బిల్లు 3,000, 4,000 అండి. ఎలా కడతారండి? పట్టుకోవాలి కదా. అక్కడికి వచ్చి జీతం ఎంత 3 రూపాయలు సంపాదించి ఎంత వస్తుందండి లేబర్. అందుకనే జనసేన వస్తుందని మాకు కోరుతున్నాం. ఏంటి భీమవరంలో ఎవరు గెలుస్తారంటో? ఏముంది, మన చంద్రబాబు నాయుడు గారితో మరి ఎక్కువ ప్రబలంగా ఉంది ఇప్పుడు మటుకు. అంటే ఎక్కువ మంది జనాలు చెప్తున్నారా? జనాల మటుకి చంద్రబాబు నాయుడుకి జనాలు స్పీడ్గా ఉంది. ఏంటి భీమవరంలో ఎవరు గెలుస్తారు? చెప్పలేము సార్, ఎవరు బాగా చేస్తే వాళ్ళే వస్తారండి. జనసేన వైసీపీ పోటీలో ఉన్నాయి ఇక్కడ. జనసేన వలసేది కాదండి, ఇలా హామీలు పెట్టుకుంటున్నారు. పూర్వం హామీలు లేవు కదా, ఇప్పుడు హామీలు ఎందుకండి? స్వయంగా గెలుచుకోవాలి కదా, ఎదుగు చేసుకోవాలి కదా. మాకు ఆటో వాళ్ళు ఇప్పుడు మేము ఆటో పిల్లలు పోషించుకుంటున్నాం, మా మీద నొప్పి పెడుతున్నారు వీళ్ళు. మేము ఏం చేయగలం? ఇప్పుడు మేము ఎవరికి అడుక్కోక్కర్లేదు, ఎవరికి చేసుకోక్కర్లేదు. ఇప్పుడు చేసింది జగన్ గారు చేశారు, 10,000 వేస్తున్నారు. 10,000 గురించి కాదండి, ఫైన్లు వేస్తున్నారు. ఆ ఫైన్లు వేయకుండా ఉండి శుభ్రంగా మా కుటుంబాన్ని మేము పోషించుకునేలాగా చేసుకుంటే ఎవరు వచ్చినా పర్లేదు. హామీలు ఇవ్వకూడదండి, ఉచితాలు వద్దండి. వడ్డీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ వేయండి, గవర్నమెంట్ జీతాలు ఇవ్వండి. అంతేగాని ప్రైవేట్ స్కూల్ పెద్ద పెద్ద ఫీజులు కట్టుకొని చేసుకుంటున్నారు. మేము ఎక్కడి నుంచి తెస్తాం? ఇప్పుడు ఉన్నవాడు చేసుకుంటాడు, లేనివాడు మేము ఏం చేయగలం? అమ్మఒడి మరి 15,000 ఇస్తున్నారు, అయినా ఎక్స్ట్రా డబ్బులు అవుతున్నాయి. ఎందుకని ఎక్స్ట్రా డబ్బులు అవుతున్నాయి కదా? అమ్మఒడి అందరికీ ఇస్తున్నారుగా, ఉన్నవాడికి ఇస్తున్నారు, లేనివాడికి ఇవ్వట్లేగా. మా పిల్లలు మేము చదువుకుంటున్నారు, వాళ్ళకి ఏం చేయట్లేగా. ప్రతి ఒక్కరు కూడా మేము ఏం చేస్తాం, అన్నిటిలో కూడా హామీలు పెడుతున్నారు. హామీలు వద్దు, మంచి ప్రభుత్వం రావాలి. ఏంటి అంత ఫైన్లు వేస్తున్నారా మీకు? ఫైన్లు అంటే ఫైన్లు కాదండి, మామూలుగా ఫైన్లు మొన్న 7,000 కట్టాను. చూపించమంటా. కరెంట్ బిల్ ఏమో 18,000 వచ్చింది నాకు. నేనేం చేయను? నేను 18,000 ఏంటి? ఏం షాప్ ఉందా ఏంటి? ఇల్లేనా? షాపా ఇల్లా? ఇల్లే. అంటే మామూలుగా నా ఇంట్లో
ఆయన ఉంటే ఉండు, లేకపోతే మొత్తం సామాన్లు వదిలేసి నువ్వు కరెంట్ బిల్ కట్టేసి వెళ్ళి వసూలు వెళ్ళిపో అంటున్నాడు. ఇంటికి వెళ్ళండి, అద్దెకుంటున్నాను నేను. ఇల్లు రాలేదా? నాకు ఇల్లు రాలేదు, నాకు అసలు లేదు. అసలు మా నాన్నలు కానీ మా బాబులు కానీ ఎవరికి లేదు ఇల్లు, తరతరాలుగా లేవు. అద్దెంట్లో ఉంటున్నాను. అద్దెంట్లో ఉండి నేను 4,000 అద్దె కట్టుకున్నాను, 18,000 ఇల్లు అద్దె ఎలా కడతాను నేను? కరెంట్ బిల్లు. సరే, ఎవరు వస్తే బాగుంటుంది చెప్పు. ఇక్కడ జనసేన వైసీపీ 2 ఉన్నాయి, ఎవరికి వెళితే బాగుంటుంది? హామీలు ఎందుకండి? ఇంతవరకు హామీలు లేవా? ఇప్పుడు హామీలు పెడుతున్నారు. హామీలు దేనికి? హామీలు వద్దు, మామూలుగా శుభ్రంగా చేయమంటున్నాం. ఎవరు వచ్చినా పర్లేదు, లేబర్ శుభ్రం చూడమంటున్నాం. భీమవరం అన్న జనసేన గెలుతుంది అనుకుంటున్నాం సార్. అది పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే బాగుంటుందని. అది పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆయన ఒక చంద్రబాబు నాయుడు గారితో మోడీ గారితో కలిపి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఈ పట్టు ఎక్కువ అవకాశం ఉంటుందని. భీమవరంలో ఎవరు గెలుస్తారు చెప్పు. మాకేం తెలిసింది, ఇక్కడ కూర్చుని డ్యూటీ చేసి ఎక్కువ మందితో మాట్లాడతావు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎవరికి వెళ్తే బాగుంటుంది? చంద్రబాబు వెళ్తానే మీరు ఇక్కడ. ఎందుకని? ఖర్చులన్నా తగ్గిస్తాడేమో. ఏమున్నాయి ఖర్చులు? ఏమున్నాయి? ఇప్పుడు గ్యాస్ ఎంత రేటు, కందిపప్పులు అవి ఎంత, అదే నూనె ప్యాకెట్లు అవి ఎంత, అవి తగ్గినాయి అనుకోండి, మాలాంటి వాళ్ళు బతుకుతాం కదా. వీళ్ళు జగన్ మరి చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటున్నాడు, అసలు అన్ని అకౌంట్లో పడుతున్నాయి అంటున్నారు. ఎంతో ఎవరికో వస్తున్నాయి, అందరికీ వస్తలేదు కదా. వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి లేదు, లేనివాడు ఇంతే. కాదు సార్, ఇప్పుడు భీమవరంలో వైసీపీ జనసేన ఉన్నారు, ఏది వస్తే బాగుంటుంది? ఏది బాగుంటుంది కదా, ఇది వైసీపీ కావాలి. ఆ కుర్రోడు ఎక్స్పీరియన్స్లో పడ్డాడు, ఇంకా అంతకంటే ఎక్స్పీరియన్స్ పెడతాం. మొన్నదాకా ఎక్స్పీరియన్స్ అన్న ఏదో అవడం, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్నోడే మనకు కావాలంటే ఈ కుర్రోడు ఈడే ఎక్స్పీరియన్స్. అంతే కదా, కుర్రోడు ఎక్స్పీరియన్స్ ఎవడున్నాడు, ఇంకా ఎవరు లేడు కదా. అది కరెక్ట్, గండి శ్రీనివాసరావు. ఎందుకని? బాగా పనులు బాగా చేసాడు, ఆటోలు కూడా బాగా ఇది అందరూ కూడా మంచి సభ్యంగా అన్నిటికి అనుకూలంగా జరిగింది. కంపల్సరీగా మళ్ళీ గండి శ్రీని గారు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు కదండి. బాగా చేశారండి, మనకి బాగుందండి. ఒక ఎక్కడ పడితే అక్కడ తుక్కు కట్ట ఉండలేదండి, బాగా చేశారు. మున్సిపల్ ఆఫీస్ అంతా బాగుందండి, చాలా బాగా చేశారండి. రోడ్లు కూడా అన్నీ బాగానే ఉన్నాయండి. అక్కడక్కడ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ చేపించేసారు, ప్యాచ్ వర్క్లు గట్రా వేయించి బాగా చేశారండి. ఇష్టపడి ఏ పాలు గారికి అయితేనే బెస్ట్ అనిపిస్తుంది వీళ్ళిద్దరి మీద. ఎవడొచ్చిన ఒరిగిది ఏం లేదు, చేసేది ఏం లేదు, అంతే. నా 20 రూపాయలు నాకు వస్తాయో నేను వెళ్ళిపోతాను, అంతవరకు నా ఫ్యామిలీ నాదే. గొప్ప గొప్ప చెయ్యాలంటే గ్లాస్ కానీ చంద్రబాబు నాయుడు ఒక కూటమి వస్తేనే మంచిది, ఒక ఆట చెప్పుకోవాలండి. ఇద్దరు వచ్చినా ఎలాగంటే అది 20% వరకు 25% వరకు ప్రజలు ఖర్చు పెట్టి తచ్చిమదేమో డెవలప్మెంట్గా ఉండాలి. మొత్తం అంతానేమో వాళ్ళ కింద ఖర్చు పెట్టేస్తే ఇంకా డెవలప్మెంట్ ఏముంటుంది? ఎవరైనా అంతే. చంద్రబాబు అయినా కూడా చేయలేడు, ఈయన చేయలేడు, ఎవరైనా అంతే. మరి అవి చూసుకోవాలి. మాకు రాజకీయం పెద్ద అవగాహన లేదు, ఏ పార్టీ వచ్చినా ఒకటి వాటిని బట్టి వ్యక్తిని బట్టి చూసుకుంటాం. అదే మీరు అనేది ఏంటంటే ఖర్చు వెళ్ళేదంతా చూసుకుని మెయింటైన్ చేయాలి ఖజానా అంటే. అంతే మరి. ఇప్పుడు 20 కంట 80% ఏమో వాళ్ళకి ఖర్చు పెట్టి 20% ఏం డెవలప్ అవుతుంది? 20%, 25% కూర్చోబెట్టో నిలబెట్టో పని లేకుండా వాళ్ళకి ఇవ్వండి. తగ్గిమ 80% డెవలప్మెంట్ ఖర్చు పెట్టండి. ఖర్చు పెడితే మీకు అది బాగుంటుంది. అది చూడాలి తప్ప మొత్తం ఇప్పుడు ఓట్ల గురించి వీటి గురించి మొత్తం ఖర్చు పెట్టేస్తే డెవలప్మెంట్ ఉండాలి కదా. ఎవరు గెలిచినా మనకు మంచి చేయాలండి, అంతే. ఇప్పుడున్న అభివృద్ధి ఎలా ఉందో మీకు తెలుసు, మాకు తెలుసు. ఇంకొంచెం బాగుంటే బాగుంటుంది. అలానే కదా, ఒకవైపు ఫ్యాన్ ఉంది, ఇంకోవైపు గ్లాస్ ఉంది. ఏంటి జనాలు ఏమనుకుంటున్నారు? మేమైతే గ్లాస్కే వేస్తామండి. ఎందుకని సంక్షేమ పథకాలు అభివృద్ధి ఇవన్నీ చెప్తున్నారు కదా, అవి కాగితాల వరకేనండి, మన వరకే ఏం రావట్లేదు. అయితే భీమవరంలో నెక్స్ట్ గెలిచేది గ్లాస్ అండి. జనసేన ఫుల్గా ఉంది సార్, అది పక్కాగా చెప్తున్నామండి. చెప్పండి. పథకాలన్నీ ఇచ్చారు కదండి, అభివృద్ధి, ఇల్లు, పెన్షన్లు, పథకాలని ఇచ్చి అంత మన డబ్బులే కదండి. పథకాలు వాళ్ళ సొంత డబ్బులు ఏమి ఇవ్వట్లేదు కదండి. పథకాలని వాళ్ళ సొంత డబ్బులు ఏమి ఇవ్వట్లేదు, అన్నీ మన తీసుకుని వేస్తున్నారండి. జనసేన అయితే ఫుల్గా సపోర్ట్ ఉంది. జనసేనకి మేము చేయాలనుకున్నాం ఇప్పుడు. అంటే ఒక అవకాశం ఇద్దాం అనుకుంటారా? ఒక అవకాశం చూద్దారండి, ఒక అవకాశం ఇవ్వాలి కదండి. అదే అంటే అంజబాబు గన్ శ్రీనివాస్ ఇద్దరులో అంజబాబు గానండి. అమ్మా ఏంటి నెక్స్ట్ భీమవరంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది?
జగన్ గారు గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే ఆయన సర్వీస్ బాగుంది కాబట్టి. అంటే ఏమేం చేశారు, మీకేం చేశారు? మాకేం చేయలేదు, చూస్తున్నాం కదా, స్టడీస్, చిల్డ్రన్స్ ఇవన్నీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, బాగుంది. మాకు కూడా నచ్చిన సర్వీస్. డెవలప్మెంట్ లేదంటారు. డెవలప్మెంట్ ఎవరు లేరని చెప్పారండి, అన్నీ బాగున్నాయి, హాస్పిటల్స్ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. మాకైతే నచ్చింది, జగన్ గారు వస్తేనే బాగుంటుంది. అంటే ఇక్కడ భీమవరంలో పర్టికులర్గా ఒక సైడ్ గ్లాస్ ఉంది, ఒక సైడ్ ఫ్యాన్ ఉంది. ఇద్దరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఫ్యాన్ గెలిస్తేనే బాగుంటుంది. బాగుంటుంది అనుకుంటున్నారు. కూటమి గెలిస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఇప్పుడు ఉండే పరిస్థితులు ఎటువంటి అంటే ఏంటి మీ అబ్జర్వేషన్? అబ్జర్వేషన్ ఏం లేదు, స్టేట్ని పాడు చేశారు. ఇదివరకు ఉన్న స్టేట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్నిటిలోనే చీప్గా ఉంది. అదేంటి సార్, అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి పోయినాయి, మొత్తం వాల్యూలు పోయినాయి. ఏదో పథకాలు తీసుకున్న వాళ్ళకి వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. ఎలా స్ట్రగుల్ అవుతున్నారంటే అన్ని విధాలా స్ట్రగుల్ అవుతున్నారు. ప్రతిదీ పెరిగిపోయినాయి. ఇంకెంతకన్నా ఏంటి, స్టేట్ అనేది పాడు చేస్తాడు. ఇవ్వచ్చు, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. మొదటి నుంచి కొన్ని మారాలి, పద్ధతులు మారాలి, అవి మారాలి. ఎవరికి అంది వాళ్ళకి అందాలి. అందనోడు కూడా ఎక్కువ మంది తీసుకుంటున్నారు. అవన్నీ మారితే కానీ ఇది చాలా ప్రథమంగా స్టేట్ పాడైపోయింది. మరి 175 అవుట్ ఆఫ్ ఇది ఉన్నవాడికి లేనివాడికి యుద్ధం అంటున్నారు. ఉన్నవాడికి అందరికీ తగిలినాయి దెబ్బలు, వాళ్ళు వెళ్ళే కాదు, అందరికీ తగిలినాయి. 175 మేమే కొడతాం అయ్యా అంటారులేని మామూలుగా ఇవన్నీ. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అందరికీ తగిలినాయి దెబ్బలు ఉండేది. ఆ దెబ్బలకి ఎవరో ఎంత సైలెంట్గా ఉన్నారో కోటి దగ్గర గ్యారంటీగా చూపెడతారు. ఏంటి భీమవరంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అంజబాబు వస్తారనుకుంటున్నాను. ఎందుకని? బాధపడి ఉన్నాం కదండి. ఇప్పుడన్నా కనీసం బోల్ బాధలు నేను ఒకటే ఉంది. బోల్ ఉన్నాయి, కరెంట్ బిల్లు ఉంది, ఇంకా సమస్యలు బోల్ ఉన్నాయి. ఆర్థిక పనులు కానీ, పని చేసుకుంటే కూలి పనులు కానీ, సంపాదించింది రూపాయి కనిపించట్లేదు, ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి. ఈసారి ఇది కలిసింది కదండి, మరి టీడీపీని పొత్తు ఉంది కదండి, దాని మీద ఈయన బాగుంటుందేమో అని అనిపిస్తుందండి. మరి అంజబాబు గన్సీని ఇద్దరు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారు? అంజబాబు గారికి బాగుంటుందేమో అనిపిస్తుందండి, గెలుస్తారని కూడా అనిపిస్తుందండి. మరి గవర్నమెంట్ అన్ని పథకాలన్నీ ఇచ్చినా ఇప్పుడు రెండు కలిసినాయి కదండి. పవన్ కళ్యాణ్ ఇది టీడీపీ కలిసింది కదండి, దాని మీద ఇదే బాగుంటుందని ప్లస్గా ఉందండి. అంతకుముందు కూడా సీలికి మొన్న గన్సీన్ గారు గెలిచారు. అందులో గన్సీన్ గారికి అంతకంత పేరు ఉందండి, ఇక్కడ పేరుంది. రెండు కలిసిన మొన్న అది బాగా వస్తుందనేమో అని జనాల్లో మాకు ఉందండి. మరి చెప్పండి, భీమవరంలో ఎవరు గెలుస్తారు? భీమవరం అయితే అంజబాబు. ఎందుకని? ఇప్పుడు గవర్నమెంట్ పథకాలు అన్నీ చేస్తున్నాయి కదండి. డెవలప్మెంట్ లేదు కదా, పథకాలు ఇస్తే సరిపోదు కదా, డెవలప్మెంట్ లేదు. అది 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు తీసుకుంటున్నారు, ఏం ప్రయోజనం? అంటే ఎలా 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు అంటే ఏ విధంగా? ఇప్పుడు అమ్మఒడి అని చెప్పారు, పిల్లలు ఎంతమంది పిల్లలు చదువుకుని అంతమందికి ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఇంట్లో ఒకరికి ఇస్తున్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, కరెంట్ ఛార్జీలు పెంచారు, కిరాణా సరుకులు పెంచారు. ఒకనొక రోజులు ఆయిల్ ప్యాకెట్ 60-70 రూపాయలు, ఇప్పుడు 150 రూపాయలు అవుతుంది. 2000 తీసుకెళ్తే నెల రోజు సరుకులు వచ్చేది, ఈరోజు 10 రూపాయలు సరుకులు రావట్లా, 10 రోజులు సరుకులు రావట్లా. డబ్బులు ఇస్తే సరిపోదు కదా, దాని తగ్గ డెవలప్మెంట్ కూడా చేయాలి. అంజబాబు గ్రన్సీను భీమవరంలో ఎవరు గెలుస్తారు? నేను అంజబాబు అనుకుంటున్నాను. భీమవరంలో అంటారా? గన్సీన్ గారు గెలవచ్చు. ఎందుకని? కొంచెం బాగానే చేశారేమో అండి. ఏం చేశారంటే ఈ మధ్యలో రోడ్లు బాగానే వేస్తున్నారు కదండి. ఇంకా అంటే ఇంకేముంది, రోడ్లు ఉంటే సరిపోతుంది కదండి, ట్రాన్స్పోర్టేషన్ బాగుంటే సరిపోతుంది. మాలాంటి వాళ్ళకి అయితే వర్క్ చేసుకునే వాళ్ళు బాగా. గ్రన్సీన్ అంజబాబులో అంజబాబు గారు అంటే ఈ మధ్యలో అసలు కనబడలేదండి మార్కెట్లో అయితే. నాకు తెలిసిన మార్కెట్లో అయితే కనబడలేదు. ఇప్పుడు గ్రన్సీను అంజబాబు అండి ఇద్దరు పోటీ చేస్తున్నారు భీమవరంలో, ఎవరైతే బాగుంటుంది? అంజబాబు గారు అయితే బాగానే ఉంటుందండి. ఎందుకని? నెక్స్ట్ టైం మొన్న వచ్చాడు, నేను ఏం చేసాడండి, గవర్నమెంట్ మొత్తం 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. మెయిన్ రోడ్లు అయినా బాగోలేదు, మనం వెళ్తే ప్రయాణం చేస్తాకే లేదు, పగలు లేదు, రాత్రి పగలు చేస్తాకే భయంకరంగా ఉంది, రాత్రులు అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఏదైనా ఏదో చేస్తాడేమని అలియన్స్ ఉంది కాబట్టి కొద్దిగా ఏదైనా చేస్తారేమని కొంత ఆశ. అంటే పథకాలు అన్నీ ఇచ్చాము, 175 పథకాలు ఎవరమ్మన్నారంటే ఎందుకంటే సోమరిపోతు చేయడం అండి గురుగారు. చదువుకున్న వాళ్ళకి ఏదో, పిల్లలకి ఏదో కొద్దిగా ఏదో ఉద్యోగాలు ఏదో చేసుకోవాలి, అవి ఉండాలి. కానీ ఎందుకండి 5,000 ఉద్యోగాలు ఎందుకండి? ఇప్పుడు నా కొడుకులు ఉన్నారు, ఇద్దరు చదివి MBA చేసాడు, MTech చేసాడు, ఖాళీగా. అంటే నా కొడుకుల గురించి చెప్పాను. అలాగే పిల్లలు
పిల్లలకి పథకాలు ఇస్తున్నారు, చదువుకున్నాడు ఉద్యోగాలు ఎక్కడేం లేవు కదా, చదువుకున్న ఆడు ఇళ్ళగే తయారవ్వాలి. ఏ పనికి పని చేయలేడు. నేనున్నాను, ఏదో పని చేసుకోగలుగుతున్నాను, చదువుకున్నాను, నేను ఏదో పని చేసేసుకుంటున్నాను. అప్పుడు వీళ్ళు చేయమంటే చేయలేరు, ఏ పని రాదు. అదండి కారణం, అంతే తప్ప ఆ పార్టీ ఈ పార్టీ అని నాకేం లేదు. అది భవిష్యత్తు బాగుంటుందని. అంటే చంద్రబాబు అయితే ఆయన అనుభవశాలు కాబట్టి ఆయన్ని బట్టి ఆయనలో కలిసారు కాబట్టి ఏదైనా చేయగల సమర్థ సత్తా ఉంది, కూటమి కాబట్టి బాగుంటుంది. అది నా అభిప్రాయం అండి. అది వ్యక్తిగతంగానండి. అంటే మేము తెలుగుదేశం జనసేన కొద్దిగా టఫ్ రెండు కలిసారు కాబట్టి తెలిసిన టఫ్ అది కొద్దిగా అది ఇస్తుందేమో అని డౌట్ అండి. ఖచ్చితంగా ఈసారి మటుకు వస్తుందేమో అనుకుంటున్నారు. అంటే పథకాలు ఇవన్నీ బయట ఏమంటారా వైసీపీ వాళ్ళనే? పథకాలు ఉన్నాయండి, పథకాలు తీసుకున్నారు కానీ ఈసారి మార్పు కోరుకుంటున్నారు కదండి. కొద్ది మార్పు కావాలన్న కొత్త మార్పు. ఒక ఛాన్స్ అలాగా జగన్ గారికి ఇచ్చారు, అది ఈసారి వీళ్ళిద్దరికి కూడా ఇస్తే బాగుంటుందని టాక్. అది చేశారని చేయలేదని అని అనడానికి లేదు, ఆయన చేయవలసిన కోణంలో అతను చేశారు. కానీ మార్పు కోసం జనసేన. భీమవరంలో ఎవరు వస్తే బాగుంటుంది? జనసేన అనుకుంటున్నాను సార్. ఎందుకని అంటే లైక్ అంటే ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారికి. అంతే. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు గెలవలేదు కాబట్టి ఒక అవకాశం ఉందా? అవునండి. ప్లస్ ఆయన లైక్ మెంటాలిటీ, పర్సనాలిటీ కూడా పర్సనల్గా నాకు ఇష్టం సార్, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. ఆయన అంటే హీ డిజర్వ్స్ ఏ ఛాన్స్ అని అనుకుంటున్నాను సార్ నేను. భీమవరంలో కూడా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. వైసీపీ నుండి గ్రంథి శ్రీనివాస్, ఇటు జనసేన పార్టీ నుండి పులపర్తి అంజుబాబు కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా భీమవరంలో పనిచేశారు. గ్రంథి శ్రీనివాస్ కూడా 2 టర్మ్స్ పనిచేశారు. ఇటు మిశ్రమ ఫలితాలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. భీమవరానికి సంబంధించి ప్రజల తీర్పు ఎటు ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది చివర ఫలితాలు వచ్చేంత వరకు కూడా ఉత్కంఠ ఉండే అవకాశం ఉంది. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్, బిగ్ టీవీ, భీమవరం నుండి.